దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి సమయంలో మీరు మాతో మాట్లాడబోయే మాటల కొరకునైనా వేయి కనులతో ఆశతో ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. మీ నోటి బోరుగా వాడుకోనండి. మీరు మహిమను పొందుమని, ఘనతను పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానములో కూడి చేరి దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మనమందరమును కూడా దేవునికి వందనస్తులమైనాం. మహిమ దేవునికే చెల్లునుగాక. అలాగనే కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకు అందరికీ శుభాలు, వందనాలు ప్రతి వారు కూడా తెలియపరుస్తున్నాను. చాలా మంది వందనాలు తల్లి, వందనాలు. ఏం చెబుతున్నాయంటే, చాలా మంది శారీరకంగా జ్వర బలహీనతలతో ఉండి ఆ నొప్పుల బాధతో కూడా దేవుని సన్నిధికి రావడానికి మనసు పెట్టిన బిడ్డలను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. నయమే గారు, ఎలా ఉంది మీ ఆరోగ్యం? అంత ఇబ్బందికరమైన దేవుని సన్నిధికి రావడానికి మనసు పెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుడు మంచి ఆరోగ్యం బిడ్డలకు కలుగు చేయునుగాక. సమయంలో వాక్యంలో నుంచి మీతో మూల వాక్యాన్ని ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. వినాలి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము ఎవరు పొందుతారట? నీతిమంతులు భూమి మీద నోరు తెరవాలి. ప్రతిఫలము ఏం పొందుకుంటారంట? ప్రతిఫలం. పనికి వెళ్ళాం, సాయంత్రానికి మనకేం కావాలి? అదే ప్రతిఫలం. మన కూలి మనకి కావాలి. అలాగనే భూమి మీద నీతిమంతులు ఏం పొందుకుంటారంట? చెప్పాలి, నోరు తెరవాలి. ప్రతిఫలము పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు చూస్తారా? సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట 11వ అధ్యాయం 31 వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని వాక్యం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31 వచ్చిన అంటాడు, భూమి మీద నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరణిత్యముగా ప్రతిఫలము పొందుదురు గదా. చాలు. 2 మాటలు దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు గదా, అలాగే భక్తిహీనులు పాపులు మరణిత్యముగా ఖచ్చితముగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని దేవుడే చెప్తున్నాడు. అయితే నేను ఎవరిని గురించి చెప్పనుద్దేశించానంటే, నీతిమంతులను గురించి కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే, లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, రూతు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దామా? ప్రియమైన దేవుని బిడలారా, వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, పేజీ నెంబరు పాత నిబంధనలో 221 పేజీలో 221 పేజీ 2వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చాలు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అని మాట్లాడుతూ వచ్చాడు. ఎవరితో ఈ మాట మాట్లాడుతూ వచ్చారో మనం వాక్యాన్ని చూస్తే, దైవ జనమ ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, భక్తుడైన బోయాజు గారు రూతమ్మ తల్లితో మాట్లాడుతూ వచ్చిన శ్రేష్టమైన మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాను. దైవ జనమ ఏమని చెప్తున్నానంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. బిడ్డలారా, మనం ప్రతి వారమును కూడా ప్రతిఫలం అనేది ఆశిస్తాం.
ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఆశపడతాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఆమె ప్రతిఫలం అనేది ఆశించక ఆమె చేస్తూ వచ్చింది. అయ్యా, ఏం చేస్తూ వచ్చింది? బోయాజు గారు అన్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అంటాడు. అసలు ఈ రూతమ్మ తల్లి ఏం చేసింది? మీకు తెలిసింది చెప్పండి. ఏమన్నయ్యా మీరు చెప్పరాదండి అన్నట్టు చూస్తా ఉన్నారు. రూతమ్మ ఏం చేసిందంటే, ఈమె అన్యురాలు, మోయాబు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. మనం కొంచెం ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే కొంచెం తెలిసిందే కదా, కొంచెం జ్ఞాపకం చేస్తాను. నయోమి, తన పెనిమిటి, తన 2 కుమారులు మహలోను, కిల్యోను, నలుగురు కలిసి బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. ఇక్కడ కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, తన 2 కుమారులకు కూడా వివాహం చేసింది నయోమి. అయితే ముందు పెనిమిటి చనిపోయాడు నయోమికి, తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. చనిపోతే దేవుని బిడ్డలారా, అత్తగారు అంటుంది కోడలుతో, అమ్మ మీరు యవనస్తులు కదా, 2 కూడా పెళ్ళైన తర్వాత మీరు పిల్లలను కనలేదు గనుక మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళిపోండి, ఇదిగో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వెళ్ళండి అని చెప్పేసి అంటే, ఆ 2 కోడళ్ళు పెద్ద కోడలు ఏం చేస్తూ వచ్చిందంటే, ఇంతకు మించిన అత్తగారు నాకు ఎక్కడా దొరకదనుకుంది. అత్తగారికి, అత్త నీకు వందనాలు అని చెప్పేసి ముద్దు పెట్టేసింది అత్తగారికి. వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది. మరి 2వ కోడలు, చిన్న కోడలు ఏం చేస్తూ వచ్చిందంటే, రూత్ ఏం చేస్తూ వచ్చింది చదవండి. ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమంది. అందుకు రూతు, నా వెంట రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకోవద్దు, నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తాను, నువ్వెక్కడ బ్రతుకుతావో నేను కూడా అక్కడే బ్రతుకుతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అబ్బా, నీవు చనిపోయిన చోటే నేను చచ్చిపోతానత్త, అక్కడే పాతి పెట్టబడతా అంటాడు. మరణము తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల చాలు. ఆమె రూతమ్మ అత్త అయినటువంటి నయోమితో మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఏం చెబుతుందంటే, అత్తయ్య ఇదిగో మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరు చేయాలి అంటూ ఏమంటదంటే, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. ఆమె ఎంతగా అత్తకు లోబడుతూ వచ్చిందంటే, ఎంతగా అత్తను ప్రేమిస్తూ వచ్చిందంటే, దేవుని బిడలారా, ఇప్పుడు నేనంటాను కదా, అసలు అత్తగా భర్త చనిపోయిన తర్వాత సంగతి కాదు కదా, భర్త బతుకుంటేనే అత్తని చూసే తీరు విధానాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చాలా జోకుల్లో కూడా చూస్తా ఉన్నాం. ఏంటంటే, కనుమరుగైపోయేనే నీ కృప నిత్యముండును, నా తరమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని జనాంగమా, దేవుని వాక్యులు మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు తన అత్త అయినటువంటి నయోమికి చేసినదంతా కూడా బోయాజు తెలుసుకుని అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చినంటాడు కదా. 11వ వచనం మనం చదివితే, లేక 10వ వచనం మనం చదువుదాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు
లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చావు. చాలు. అంటే బోయాజు గారు అంటాడు, అమ్మా, నీ భర్త మరణమైన తర్వాత ఇదిగో నీవింతకు ముందు తెలియని జనం దగ్గరకు వచ్చావు. నీ అత్తకు నువ్వు చేసినదంతా కూడా నాకు తెలియబడిను. దేవుని బిడ్డలారా, కోడలుగా ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, నయోమికి కోడలైన రూతు ఎలా ఉందో మనకు దైవ గ్రంథములో తేటగా దేవుడు తెలియచేస్తున్నాడు. అత్త కోడలతో ఎలా ఉండాలో వాక్యం స్పష్టంగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కోడలు అత్తతో ఎలా ఉండాలో, అత్త కోడలతో ఎలా ఉండాలో. అమ్మా, కొంచెం ఇది తీసుకెళ్ళి మీ అత్తగారికి ఏమంటే, నేను మాట్లాడినా అంతో. ఎట్టా? అమ్మా, ఇది మీ అత్తగారికి అమ్మా అని కోడలతో అంటే, లేదు లేదు నేను మాట్లాడండి, ఒకే ఇంట్లో ఉన్నావు, సమాధానంగా ఉంటున్నావా? అత్తతో అమ్మా నీ కోడలికి మాట చెప్పంటే, లేదయ్యా నేను ఆమెతో మాట్లాడను. సమాధానం ఉందా? దేవుని బిడ్డ అంటే ఎలా ఉంటున్నావు? దేవుని సన్నిధికి నువ్వు వస్తూ కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా, వాక్యానికి నువ్వు లోబడకపోతే, దేవుని చిత్తం జరిగించకపోతే, నేనన్నా ఈ మాటను బట్టి ఒక మాట ఏం చెప్తానంటే, నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబు. సమాధానం కలిగి బ్రతకాలి. అత్త కోడలు ఎలా ఉండాలో దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. సరే, నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటారన్నాడు గనుక, దేవుని బిడ్డలారా, నయోమి చేసినటువంటి మంచి ఆ పనిని బట్టి రూతమ్మ చేసినటువంటి మంచి పనిని బట్టి బోయాజు అంటున్నాడు కదా, నీ అత్తకు చేసినదంతా కూడా తెలుసుకున్నానమ్మా, అందుకే నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దమ్మా, ఇదిగో నా పొలంలోనే పరుగెరుకు, నా పొలంలోనే నీవు కావలసిన ఆకలైతే దాహమైతే మా పనివాళ్ళు నీకు ఆహారం పెడతారు, నీళ్ళు ఇస్తారని చెప్పేసి కొండల యొద్దకు వెళ్ళి నువ్వు దాహము తీర్చుకోమని మాట్లాడుతూ వచ్చాడు. ఆమె అడిగింది, అయ్యా ఏమి తెలిసి పరదేశినైనటువంటి నా యందు మీరెంత కటాక్షాన్ని చూపించారయ్యా అని అంటే, లేదమ్మా, నువ్వు మోయాబు దేశం నుంచి మా దేశానికి వచ్చినా కూడా నీ ప్రవర్తన, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన, సత్ప్రవర్తన చాలా ఎక్కువైంది, గొప్పదని నేను తెలుసుకున్నానమ్మా, అందుకే నీ పట్ల నేను జాలి పడుతున్నాను, కటాక్షం చూపుతున్నానమ్మా అని చెప్పేసి అంటాడు. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కిందకి, సురక్షితమైన రెక్కల కిందకి నువ్వు వచ్చావు. కాబట్టి ఏం చూస్తున్నంటే, ఆ మాటలు మీకేం చూస్తున్నంటే, రూతుమ్మ చెప్పండి, ప్రతిఫలము చెప్పాలి, నోరు తెరవాలి. రూతుమ్మ ప్రతిఫలము పొందుకుందా లేదా? ఈ మధ్యాహ్న కాల శైలి వాక్యం వింటున్నటువంటి దైవజనమ, ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తానంటే, రూతమ్మ ప్రతిఫలము పొందుకున్నట్లుగా ఒక దేవుని పిల్లలుగా, కోడలుగా నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని చేత, మనుషుల చేత భూమి మీద ప్రతిఫలము పొందుకుందుముగాక. ప్రతిఫలం పొందాలంటే మనమేమో ఏం చెప్పా? ఎవరు ప్రతిఫలం పొందుకునేది? అది రావాలి, నోరు తెరవాలి. హల్లెలూయా! ప్రతిఫలము పొందేది ఎవరంటే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు అన్నాడు గనుక, నీతిమంతురాలవై ప్రతిఫలము పొందుదుముగాక. నీతిమంతుడివై భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుందుముగాక. కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ నుంచి మనం చూస్తే, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 26వ అధ్యాయములోని 23వ వచనంలో కూడా చూస్తారా? త్వరగా వాక్యాన్ని తీయండి, చూడండి. అంటాడు కదా, పేజీ నెంబర్ చెప్తాలి. 26వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయం 248వ పేజీ చదువుతాలి.
23వ వచనం చదువుతలి. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, ఆ యెహోవా చేత అభిషేకము నొందిన వానిని సంపన్నులకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథులు అందుకే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులమై మౌవవేయుదుము, నీతిమంతులమై మౌవవేయుదుము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే చదువుబడిన ఈ లేఖన భాగం భక్తుడైన దావీదుకును రాజైన సౌలుకు మధ్య జరిగిన సంగతులు మనకు తెలుసు, జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్తున్నాను? దావీదు నువ్వు చంపడానికి సౌలు తరుముకుంటూ పోయినప్పటికీ కూడా సౌలు దావీదును అనేక పర్యాలు చంపతలంచాడు. దేవుని బిడ్డలారా, కొందరిని వెంట పెట్టుకొని దావీదును చంపడానికి ప్రయత్నించినటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, నేను 18వ వచనం చదువుతావా ఒకసారి? నా ఏలినవాడు నా దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేశానయ్యా? నా వలన నీకు ఏం కీడు సంభవించింది? రాజా, నా ఏలినవాడా, ఇదిగో నీ దాసుని మాట వినుము, నా మీద పాడవలనని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే దేవునికి నైవేద్యం చేసి ఆయన శాంతిపరచవచ్చు కదా. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. అయితే చాలు, నేనేమని జ్ఞాపకం చేస్తానంటే, ఈ దావీదు గారు రాజైన సౌలు అన్నాడు, అయ్యా నువ్వెందుకు నీ దాసుడనేటువంటి నన్ను చంపాలని తరుముతున్నావయ్యా? ఎందుకయ్యా? ఒకసారి అంటాడు, నేను మిన్నలినయ్యా అని చెప్పేసి అంటాడు. ఆయన తగ్గించుకొని మాట్లాడుతూ వచ్చాడు. అయితే అలా తలంచినప్పటికీ కూడా దావీదు 10,000 మందితో సాటి అయినా కూడా దావీదు సౌలును చంపకుండా విడిచిపెడితే దేవుని బిడ్డలారా, దావీదు తిరిగి దూరంగా వెళ్ళి కేకేసి మాట్లాడుతయ్యా, నేను నిన్ను చంపతలంచలేదయ్యా, ఇదిగో మన 23వ వచనం చదివాం కదా, దేవుడు నిన్ను నాకు అప్పగించును, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నాకు నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేస్తాడు. దావీదు అంటాడు, అయ్యా నువ్వు దేవుని చేత, చెప్పండి, అభిషేకించబడ్డావు. నువ్వు రాజుగా ఎలా అయ్యావో తెలుసా? దైవజనుడైన సమూయేలు చేత నువ్వు అభిషేకించబడ్డావు. తైలపు కొమ్ములో నుంచి తైలముతో నువ్వు అభిషేకించబడ్డావు గనుక నీవు దేవుని చేత పిలువబడ్డవాడవు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు గనుక నేను నిన్ను ముట్టనయ్యా, నేను నిన్ను తాకనయ్యా, నీకు హాని చేయనయ్యా అని చెప్పేసి దావీదు భక్తుడు సౌలుతో అంటా ఉంటే
సౌలు కూడా ఆశ్చర్యపోయి ఆ చివరి వచ్చి ఏమంటారో తెలుసు. అందుకు సౌలు దావీదా, నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము చాలు. అయితే అక్కడ నేనేం జ్ఞాపకం చేస్తానంటే, దావీదు భక్తుడు అన్న చక్కని మాట ఏం మాట చెబుతున్నంటే, ఇదిగో నా నీతిని నా విశ్వాస్యతను దేవుడు చూచి నాకు ప్రతిఫలము దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలం, దేవుని చేత చెప్పండి పిలువబడ్డాం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. బైబిల్లో పౌలు గారు అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, నీవు నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నాం గనుక, దేవుని చేత పిలువబడిన వారంగా ఉన్నాము గనుక చెప్పండి, ఎవరికి ఎట్టి హాని అదే నీతి. దేవునికే మహిమ కలుగునుగాక. భక్తుడు అంటూ వచ్చాడు, నీతిమంతునిగా నన్ను తీర్చి నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే పాడాలి. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒకటి, రూతమ్మ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె చెప్పండి దేవుని చేత ప్రతిఫలము నేనంట. ఇంకా ఆమెను గూర్చి లోతుగా మనము ధ్యానం చేయలేదు, కానీ రూతమ్మ చేసిన పనిని బట్టి ఆ బోయాజు పొలంలోని పరిగా ఏరుకోవటానికి యజమానుడి చేను యజమానుడి ఎవల కోత కోస్తుండగా ఆయన అంటాడు, ఇదిగో నా పనివారి వెనుక నువ్వు పరిగా ఏరుకోమని చెప్పి ఆయన చెప్పాడు బోయాజ్. ఆమె ఆ వారి వెనకే పరిగి ఏరుకుంటూ వచ్చింది. కావలసినంత ఆహారాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమీ లేని ఒట్టి చేతులతో వచ్చినటువంటి ఆ రూతుమ్మని దేవుడు పోషిస్తూ వచ్చాడు. నేనంట ఆ రూతమ్మ చరిత్ర ఇంకా మనకు జ్ఞాపకం చేసుకుంటే చాలా గొప్పది. అయితే బోయాజు రూతు యొక్క నీతి ప్రవర్తనను చూసి బోయాజు గారు ఏం చేశాడు తెలుసా? ఆమె ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి ఆమె వెధవరాలైనప్పటికీ కూడా బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు, ఆమెకు తోడు నిలిచాడు. దేవుని బిడ్డలారా, అయితే బోయాజు రూతుములకు పుట్టినవాడు ఓబేదుకు పుట్టినవాడు దావీదు తండ్రి అయినటువంటి యెషయికి పుట్టినవాడు దావీదుకు పుట్టిన కుమారుడు సొలొమోనుకు పుట్టినవాడు రెహబాము. ఇలా ఏం చెబుతానంటే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఆ మరియా భర్త అయినటువంటి యోసేపు యొక్క వంశములో గోత్రములో ఆ యేసు ప్రభువారు పుట్టడానికి మూల కారణము ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి, తీగ లాగితే డొంక గదిలిందన్నట్లుగానే ఇదిగో ఆ రూతమ్మను దేవుడు చెప్పండి వంశకర్తగా ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మొదటి మాటలో రూతమ్మను గురించి మనం ధ్యానం చేస్తాం కదా. రూతమ్మకు దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. అంటాడు కదా, నీవు యెహోవా సురక్షితమైన రెక్కల కిందకు నువ్వు వచ్చావు గనుక సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంటావన్నాడు. ఇస్తాడు అన్నాడు బోయాజ్. అలాగే ఆయన చేతే బహుమానాన్ని ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఏమని చెబుతానంటే, నా దేవుని దైవ జనమ, ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తానంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మన లేఖనాలను పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా,
అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, ఇంకా ఏం చెబుతున్నంటే రెండో మాట మనం చూస్తే దావీదును గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. దావీదు భక్తుడు, దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఏం చెబుతున్నంటే, స్తోత్రం, హల్లెలూయా. కస్టమర్ బయటికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలో ఇరువురిని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. దావీదు భక్తుడు ఏమన్నాడు? నా నీతిని, నా విశ్వాస్యతను చూచి దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడు అని మాట్లాడుతూ వచ్చాడు కదా. హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయంలోని ఓ చక్కని మాట భక్తుడైన మోషేను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి మోషే గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. 11వ అధ్యాయంలోని ఓ చక్కని మాట చూస్తే 24వ వచనం మనం చదువుదాం. చదువుతలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. శ్రేష్టమైన మాట మనసోదా. ఏలయనగా అమ్మా, అతడు ప్రతిఫలముగా పొందబో బహుమానమందు దృష్టించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అంటాడు కదా. మరలా చౌతలి చివరి మాటలు ఏమంటున్నాడంటే, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి నిలిపాడు. హల్లెలూయా. ఎలాగా? ఏమి నిలిపాడంట? దేని యందు నిలిపాడంటే అతడు ప్రతిఫలము అని అన్నాడు. మోషే, దేవుని బిడ్డలారా, ఒక మనకందరికీ సుపరిచితమైన మాటే. ఆయన పుట్టిన తర్వాత 3 నెలలు తన తండ్రి ఇంట పెరిగి తర్వాత నైలు నదిలో జమ్ము పెట్టెకు కీలు పోసి అందులో వెడసి పెడితే ఫరో కుమార్తె తనకు కుమారుడిగా స్వీకరించి పెంచింది. ఆ తర్వాత ఏం చెబుతున్నాయంటే, ఫరోకి అనగా రాజుల కుమారుడునని అనిపించుకోవడము కంటే, చెప్పండి, దేవుని ప్రజలతో నింద, గొప్ప శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నట చేత ఏమి ఆశించాడు తెలుసా? కలుగబోవు ప్రతిఫలము. ఆ మాట మనం చూసాం కదా. ఆ చివరి మాటలు ఏమన్నాడంటే, కలుగబోవు బహుమానమందు దృష్టి నిలిపాడు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానాన్ని చూచాడు. నేనంటున్నా, ప్రతిఫలము ఎవరైనా సరే ప్రతిఫలం ఆశిస్తారు కదా. భక్తుడైనటువంటి మోషే గారు కూడా ఆయన కలుగబోయే బహుమానాన్ని ఆత్మీయ నేత్రాలతో చూచాడు. నేనంటాను, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ శిఖరాలు అంటే మనం ఆత్మలో ఫలిస్తున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. నేనంట అలాగూ దైవజనుడైన మోషే గారు ఆత్మీయమైనటువంటి నేత్రాలతో చూచి ఈ లోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యాలు, నేనంటున్నా రాజుగారు తినే ఆహారం, రాజుగారు అనుభవించే భోగ భాగ్యాలు మనకు సాధ్యమా? దేవుని బిడ్డలారా, అలాంటి రాజరికమును పొందుకోవలసినటువంటి మోషే, రాజుల యొక్క భవనములో ఆయన సంతోషించవలసినటువంటి మోషే ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? దేవుని బిడ్డలారా, శ్రమ అనుభవించాడు. ఎవరితో? దేవుని ప్రజలతో నిందలు అనుభవించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఈ లోకములో ఈ నిందలు. మరట అప్పుడప్పుడు చెప్తా ఉంటా, పెద్ద దైవజనుడు కొరకొప్పులో జోసెఫ్ శాస్త్రయ్య గారని, మా పెద్దయ్య గారు బైబిల్ సహవాసములో ఏం చెబుతున్నంటే, ఆయనంట
ఆ ఒక ఊరికి వెళ్ళినప్పుడు అయ్యా భోజనం చేయండి అంటే అయ్యగారు అన్నారంట, అయ్యా వద్దులేండి కాస్త మజ్జిగ చాలేండి అన్నాడంట దైవజనుడు. అంటే అప్పుడు అవకడ వినేవాడు ఒకడు అంటున్నాడంట, ఏమే ఎన్ని కోళ్ళు తినడు అరగలేదంట, మజ్జిగ చాలంటే. దైవజనుడేమో ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేసే దైవజనుని పట్టుకొని నిందలేసేవాళ్ళు. నోటి మాటేగా దేవుని బిడ్డలారా. ఆ దైవజనుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, అమ్మా కాస్త మజ్జిగుంటే చాలు, ఆహారం అవసరం లేదంటే, అవకడోడు అంటున్నాడంట, ఎన్ని కోళ్ళు తిన్నాడు అరగలేదేమో, మజ్జిగ చాలట. దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు చూతునంటే, సేవకుల మీద నిందేయటానికి పెద్ద బిడ్డలుగా ఉంటారు కొంతమంది, విశ్వాసుల మీద నింద వేయడానికి. ఒక విశ్వాసంది, అమ్మా మేము అక్కడికి రాం, మీరు విగ్రహారాధన చేస్తారు కదా, మరి ఆహారం మేము తినం, మేము అక్కడికి రాము, మేము కలం అని ఒక విశ్వాసం అంటే, అబ్బో బయలుదేరింది భక్తురాలు పెద్ద బైబిల్ పట్టుకొని అని విశ్వాసులైనా సేవకులైనా లోకం ఏం చేస్తూ ఉంటుందంటే నింద వేయడానికి ముందడుగులో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నిందలు అవమానాలు నిన్న ఒక దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలో తెలుసా? ఆ నిందను నువ్వు పూదండగా స్వీకరించాలి. హల్లెలూయా. అది మనకు మేలని ఎంచాలి. దేవుని బిడ్డలారా, ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు, వస్తారు నమస్కారం చెప్తారు, దండేస్తారు, ఇవాళ దండేసిన వాళ్ళు రేపు నిందేస్తారని చెప్పాడు. దండేసిన వాళ్ళే నిందేస్తారని చెప్పాడు గొప్ప దైవజనుడు. దేవుని బిడ్డలారా, ఏమని చెబుతుందంటే అలాంటి నిందలకు, అలాంటి అవమానాలకు, ఇందాక చెప్పారుగా పాస్టమ్ గారు, మందిరానికి వచ్చినా కూడా బయటకు వెళ్ళిన తర్వాత, అరే మాయ గారు అంత అడిగారు ఇంత అడుగుతున్నారా అన్నట్లుగా ఆ మాటలు దేవుని పిల్లలమైన మనకు రాకూడదు. నేను అంటున్నా, అసలు దేవుని సేవ అంటే దేవుని పిల్లలారా శ్రమలతోనూ నిందలతోనూ అవమానాలతోనూ కూడినది. ఈనాడు యవన ప్రాయములో సేవ చేయడం ఎంత కష్టమో తెలుసా? యవన ప్రాయములో దేవుని సేవ చేయడం అంటే, దేవుని బిడ్డలారా నేను చెప్తాను, జ్ఞాపకం చేస్తున్నంటే దేవుని పిల్లలైన వారికి శ్రమ, దేవుని పిల్లలైనటువంటి వారికి నిందలు అవమానాలు తప్పవు. అయితే బైబిల్ యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవక్కర్లేకని అంటాడు, 10-11 వచనాలు చక్కని మాట ఏమంటాడు తెలుసా? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులని చెప్తూ వచ్చారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్తూ వచ్చాడు. గనుక దేవుని బిడ్డలారా, మన ఫలం చెప్పండి ఎక్కడుంది? మన ఫలం ఎక్కడుందంటే భూమి మీద ఉండదు అంటారు కదా. మనం బాగుండా తంటే, మనం బాగలేకపోయినా తంటే. మీకు అర్థమవుతుందన్నమాట. మనం బాగుండా వాళ్ళకేంటండి ఏం తక్కువైంది? బాగానే ఉండరు కానీ మనకున్న దాన్ని బట్టి ఏడ్చేవాళ్ళు కొందరు. మనం బాగలేకపోయినా ఏమి లేకపోయినా సరే, ఏంటికి ఎందుకు ఆ బతికితే ఎంత ఓక. దేవుని బిడ్డలరా, నేను అంటున్నా, దేవుని పిల్లలమైన మనకు లోకంలో సామెత అంటారు, కాయలున్న చెట్టుకేనంట రాళ్ళ, నోరు తెరవండి అమ్మా, కాయలున్న చెట్టుకి కాయలేని చెట్టుకి ఎవడు రాయా వేయడు, కాయలున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు. అలాగే నీతిమంతులమై మనం ఫలిస్తున్నప్పుడు, భూమి మీద వర్ధిల్లుతున్నప్పుడు లోకం ఏం చేస్తూ ఉంటుందంటే
చెప్పండి, రాళ్ళు వేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమనుకోవాలో తెలుసా? కలుగబోయే బహుమానాన్ని నువ్వు చూడాలి. లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, లోకాశల వైపు మనము చూడకూడదు. దేవుడు ప్రతిఫలం మనకి ఇయ్యాలంటే, భక్తుడైన మోషే గారి గురించి మనం చదివాం కదా. ఆయన అంటాడు, అతడు ఆ 26వ వచనంలోన చివరి మాటలు ఏమంటున్నాడు? అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. చాలా. దేని యందు దృష్టి ఉంచాడంటే, పొందబోయే బహుమానం, కలుగబోయే బహుమానం. అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటది. భక్తుడైన పౌలు గారు కూడా ఏమని చెప్తూ వచ్చాడు తెలుసా? ఆయన అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. హల్లెలూయా. నా కొరకు, ఆయన అంటున్నాడు, నా మాట కదా, పౌలు గారు అన్నమాట, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. కాబట్టి తిమోతి, నువ్వు కూడా మంచి పోరాటం పోరాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, గొప్ప సేవ చేయయ్యా అని తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనమందరము కూడా ఏం చేయాలో తెలుసా? బైబిల్ గ్రంథంలో భక్తుల వలె నేను ముగ్గురుని గురించి జ్ఞాపకం చేస్తూ తేలిగ్గా 3 మాటలు చెప్తూ వచ్చాను. ఒకటి చెప్పండి, ఋతుమతల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ప్రతిఫలం పొందుకుందా లేదా? చెప్పండి. రెండవది, దావీదు భక్తుడు అంటాడు, ఆ శత్రువును కూడా చంపక విడిచిపెట్టి ఆయన అన్నాడు, నా నీతిని, నా విశ్వాసతను బట్టి దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడన్నాడు. అలాగే పొందుకున్నాడు. తర్వాత 3వ మాట మోషే గారి గురించి నేర్చుకుంటే, అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి నిలిపాడు గనక. చెప్పండి, ఆయన, నేనంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అసలు ఆయన అంటాడు అద్భుతమైన మాటలయ్యా, ఈ ప్రజలను నువ్వు చంపొద్దు, శిక్షించొద్దయ్యా. ఇదిగో ఒకవేళ వాళ్ళను నువ్వు గనక చంపితే గనక నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టయ్యా అని అంతగా దేవుని దగ్గర బ్రతిమాలుకుంటూ వచ్చాడు. అంటే ఏం చెబుతుందంటే, ఆయన ఆత్మీయ నేత్రాలతో ముందే మోషే గారు ఏం చేశాడు చెప్పండి? ఆయన గ్రంథములో, జీవ గ్రంథములో నా పేరున్నదని దైవజనుడైన మోషే చూశాడు. నేను అంటున్నా, నీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగిందా? అయ్యా, నేను చేసిన దాన్ని బట్టి నా పేరు నీ గ్రంథంలో ఉందా లేదా అని ఎప్పుడైనా ప్రార్థనలు అడుగుతూ వచ్చావా? దేవా, నా పేరు ఉందా లేదా చూపి అయ్యా అని ఎప్పుడన్నా అసలు అడిగినవా? అసలు ఆలోచన వచ్చిందా? అసలు ఆ గ్రంథంలో కాదు కదా, మాయగారి దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న నా పేరు దశంభాగాల లిస్టులోని లేదు, వారం వచ్చే లిస్టులో లేదు, బుధవారం ప్రార్థనలో లేదు, శనివారం ప్రార్థనలో లేదు. ఇంకెందులో ఉంది నీ పేరు? ఇక్కడే లేకపోతే ఇంక ఎక్కడుంటుందమ్మా? దేవుని బిడ్డ, అయ్యగారండి ఎంత పని అనుకుంటున్నావయ్యా, ఎంత చాకరి అనుకుంటున్నావా? నీ చాకరి నేనంటున్నా, ఇక్కడ చాకరి చేసి మందిరం మానేసుకుంటున్నావా? ఇక్కడ చాకరితో సరిపెట్టుకుంటున్నావా? అయితే అక్కడ ఉంటది, ఎప్పుడూ చాకరే ఉంటది. ఏం చాకరి తెలుసా? అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నయందు కనికరించయ్యా, తన వ్రేలు కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించయ్యా అని కేకలేసినటువంటి ధనవంతుల్లాగా మరి మనం కేకలేద్దామా? లేకపోతే బేద లాజరులాగా హల్లెలూయా స్తుతి మహిమా అని ఎల్లప్పుడూ దేవుని దూతలతో కలిసి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటావా? అమ్మా, దేవుని దూతలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి దైవజనుడు పాడుతూ అంటాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. హల్లెలూయా.
చెప్పండి. దేవుని మహిమను ధరించుకున్న పరిశుద్ధులు ఎక్కడ ఎదురవుతారు చెప్పండి? అమ్మా, పాతాళంలోనా? ఎక్కడ ఎదురవుతారమ్మా? పరలోకంలో పరిశుద్ధులు కలిసినప్పుడు మనం అసలు మైమరిచిపోవాలి. పరిశుద్ధులతో కలిసి ప్రభువును స్తుతించాలి. దేవుని కొనియాడే బిడలంగా మనం ఉండాలంటే చెప్పండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుకునేవారుగా మనం బ్రతికినట్లయితే, దేవుని బిడలారా, అట్టి కృప రూతము పొందుకుంది, దావీదు భక్తుడు పొందుకున్నాడు. మూడో మాట, మోషే గారు పొందుకున్నట్లుగా మనమందరమును కూడా పొందుకుందుముగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరమును కూడా మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రశస్తమైన వేళ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి చక్కని మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దైవజనమా, విన్న మాటలు ఒకసారి మరలా నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అని అన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో యేసు రక్తములో కడుగబడిన నీవు దేవుని చేత ప్రతిఫలమును పొందుకుంటున్నావా? రూతు, బైబిల్ గ్రంథంలో రూతుమ తల్లి తన అత్త అయినటువంటి నయోమికి చేసినటువంటి దానిని బట్టి ఆమె ప్రతిఫలం పొందుకుంటూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వెలా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో ఒక్కసారి నోరితను ప్రార్థన చెయ్యి. దేవుని సముఖమందు ప్రార్థన చేస్తావా? భక్తుడైన దావీదు గారు ఆయన అంటాడు, నా నీతిని, నా విశ్వాస్యతను దేవుడు చూచి ప్రతిఫలము దయచేయునుగాక అని మాట్లాడుతూ వచ్చాడు. మధ్యాహ్న కాల సభలో దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, ఇదిగో నువ్వు చెప్పగలవా? దావీదు భక్తునిలాగా నేను నీతిమంతుడని చెప్పగలవా? నేను నీతిమంతురాలని నువ్వు చెప్పగలవా? ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తాడని మాట్లాడుతూ వస్తే, మరి నువ్వు ఎప్పుడైనా నీ గుండె మీద చేసుకుని ధైర్యముగా ఈ మాట నువ్వు చెప్పగలవా? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు నిన్ను దర్శిస్తూ వచ్చాడు కదా. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, నేను నీతిమంతుడిగా లేకపోయానయ్యా, నేను నీతిమంతురాలుగా నేను లేకపోయానయ్యా. అయ్యో, నా దృష్టి ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తూ వచ్చానయ్యా. అయ్యా, నేను తినకూడనివి తింటూ, త్రాగకూడనివి త్రాగుతూ ప్రభువా నేను నీతిమంతుడిగా జీవించలేకపోతున్నానయ్యా. మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినా అయ్యా నా క్రియలు మార్చబడలేదే, నా ప్రవర్తన దిద్దబడలేదే అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకో. అమ్మ, అందరం కూడా వీరికి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపము కలిగినటువంటి మనసుతో ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. గలమెత్తుదాం, ప్రార్థన చేద్దాం. నీలో మా కాళ్ళ మీద ఉండి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో వీరికి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపము కలిగిన మనసుతో దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నోరు తెరిచి ప్రార్థన చేయి. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నన్ను దర్శించారు నాయనా, నాతో మాట్లాడారయ్యా. అయ్యా, ఊహించని రీతిగా నా ప్రభువా నన్ను ఎన్నో విషయాలలో బలపరిచినటువంటి దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయనా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. భక్తుడైన మోషే గారు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఐగుప్తు విషయమై, ఇదిగో ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం గొప్ప మేలని ఎంచాడు. మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దైవజనుడైన మోషేలాగా నువ్వు కూడా
నువ్వు కూడా ఇదిగో శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా అనుభవించడానికి నువ్వు ఇష్టపడితే ప్రతిఫలము దేవుడు నీకు దయచేస్తాడు. భక్తుడైన పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. భక్తుడైన పౌలు గారు ఎన్నో నిందలు, అవమానాలు, ఇదిగో కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఒక్కొక్కసారి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, అంటే 5 4 20, అంటే 200 కొరడా దెబ్బలు దేవుని కోసం ఆయన కొట్టబడుతూ వచ్చాడమ్మా. ఇదిగో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. నేనంటాను, యేసయ్య కంటే కూడా ఎక్కువ సార్లు శ్రమ పడ్డాడు పౌలు గారు. ఎక్కువ సార్లు నిందలు, అవమానాలు పాలయ్యాడు. అయినప్పటికీ కూడా పౌలు గారు ఎందుకు అనుభవించాడంటే, ఆయన ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావని ఆయన ఇచ్చే బహుమానాన్ని లక్ష్యం ఉంచాడు. ఇదిగో ఆయనకి లాగా నువ్వు కూడా పౌలు గారికి లాగా నువ్వు కూడా శ్రమలైన, నిందలైన అనుభవిస్తే ఆయన నీకు ప్రతిఫలము దయచేయబోతున్నాడు. విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామని ఆయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామని అయినా నీ బిడ్డల హృదయాలలో ఈ మాటలు ముద్రించి భద్రపరచి మీరు మహిమను పొందుమని సమస్తమైన మహిమ, ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.